నువ్వు సజీవమైన రాయివి, నేను సజీవమైన రాయిని, మనం అందరం సజీవమైన రాళ్ళు. ఈ సజీవమైన రాళ్ళు సజీవమైన బండ మీద కట్టబడుతున్నాం. యోసేపన్న రాయల్ని అన్నయ్యలు తీసుకొని ఇస్సిరేశారు. ఇస్సురుతుండగా సృష్టికర్త ఆ రాయిని తన చేత్తో పట్టుకున్నాడు. ఆ రాయిని తన చేత్తో పట్టుకొని, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఆయన చెయ్యి ఆ రాయిని పట్టుకొని ఐగుప్త దేశంలో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టింది. దావీదన్న రాయిని 7 అన్నయ్యలు, మామయ్య, బంధువులు, స్నేహితులు ఆ రాయిని తీసుకొని ఇసిరేశారు. కానీ ఆ రాయిని నా దేవుడు పట్టుకున్నాడు. సరిపోలా, ఆ రాయిని నా దేవుడు పట్టుకున్నాడు. ఇశ్రాయేల్ దేశానికి